విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి మాట నేను మీకు చూపిస్తాను. 118వ కీర్తన 25వ చరణాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. చూడండి, ఈ వాక్య భాగంలో ఈ దైవజనుని యొక్క అభిష్టాన్ని, అభిలాషని ప్రభుతో చెప్పుకుంటున్నాడు. ఇది ఒక ఆశీర్వాదకరమైన అనుభూతి అని చెప్పుకోవాలి. ఎందుకంటే దయచేసి అభివృద్ధి పరచుము అని కోరుకుంటున్న ఆయన ఇష్టాన్ని మనం గుర్తిస్తాం. కొందరికి ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలన్న కోరిక, తపన కనిపించదు. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇది చాలు, ఇంకేం కావాలి అన్నట్లుగానే ఆ స్థితిలో వాళ్ళు నిలిచిపోతారు. వారు ఆ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం కానీ, అంచెలంచెలుగా దీవించబడి ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలన్న కోరిక కానీ వారిలో కనిపించదు.
నేను చాలా సంవత్సరాల క్రితం మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారికి పరిచయమైన మరొక వ్యక్తి యేసన్న గారిని కలిసినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ నేను విన్నానండి. యేసన్న గారు చెప్తున్నాడు ఆయనతో, బ్రదర్ ఏంటి మీరు, ఎలా ఉంది సేవ, ఇక అంతటితో మీరు సంతృప్తి పడిపోయారేంటి అని యేసన్న గారు మాట్లాడుతూ ఆయన గారితో చెప్తున్నాడు, ఓ పని చేయండి, మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకోండి, ఆ ఖర్చులు ఏదైనా ఉంటే నేను భరిస్తాను, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సంఘాన్ని కొంచెం ప్రోత్సహిద్దాం, క్రొత్త ఆత్మలు రావడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా ఖర్చు నేను పెడతాను, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి మీరు. సంఘం అలాగే నిలిచిపోయిందేంటి అని యేసన్న గారు ఆయన అన్నాడు. అప్పుడు ఆయన యేసన్న గారితో చెప్తున్నాడు, చాలన్నా, ఏదో కొన్ని ఆత్మలు వస్తున్నారు, కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు, వారికి వాక్యం చెప్పుకొని వారిని సిద్ధపరచుకుంటే సరిపోతుందిలే అంటున్నాడండి. అన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. ఖర్చు నేను పెట్టుకొని మీటింగ్ ఏర్పాటు చేసి సంఘాన్ని కొంచెం అభివృద్ధి పదంలోనికి తీసుకుని వెళదామంటే ఇష్టపడట్లేదేంటి బ్రదర్ మీరు అట్లా అంటే ఆయన నవ్వుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏదో వస్తున్నారు చాలే అన్న. ఈరోజున అనేక మంది ఆత్మీయంగా కానివ్వండి, అలాగే శరీరానుసారంగా కానివ్వండి, ఇలాంటి సంతృప్తి, ఉండకూడని సంతృప్తి అలాగే నిలిచిపోయారండి. కానీ ప్రభువుని మనం ఆశించాలి, కోరుకోవాలి. నన్ను అభివృద్ధి పరచుము, నేను అభివృద్ధి చెందాలి, నేను ఇంకా విస్తరించబడాలి, తండ్రి సంకల్పాన్ని, తండ్రి చిత్తాన్ని నేను చేరుకోవాలి అనే కోరిక మనకు ఉండాలి కదండి. ఆశే మనకు లేకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశ మన గుండెల్లో రగలకపోతే దీవించాలన్న కటాక్షం ప్రభుకి ఎలా కలుగుతుంది? కానీ ఈ కీర్తనలో దైవజనుడు నన్ను అభివృద్ధి పరచుము, నాకు అభివృద్ధి కలిగించుము అని కోరుకుంటున్నాడు. ఇక్కడ నేను ఒక 2-3 విషయాలు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ విషయాలలో మనం అభివృద్ధి చెందాలి? అనేకమైన విషయాలు ఉంటాయి. లోకానుసారమైన కార్యక్రమాలు ఉంటాయి, శరీరానుసారమైన కార్యక్రమాలు ఉంటాయి, ప్రకృతి సంబంధమైన విషయాలు ఉంటాయి. కానీ మనం వివేచించాలి, దేనిలో మనం అభివృద్ధి చెందాలి, ఏది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ప్రియులారా చూడండి, ప్రేమ యందు అభివృద్ధి చెంది వర్ధిల్లుచున్నామో. ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలంట. ప్రభువా మమ్ములను దయచేసి అభివృద్ధి పరచుము అని అడిగేటప్పుడు ఈ ధ్యాస, ఈ అవగాహన, ఈ భావన మనకు ఉండాలి. దేనిలో నేను అభివృద్ధి చెందాలి? పాపంలో, లోకంలో కాదు, లోక విషయాలలో కాదు, ప్రేమ యందు మనం అభివృద్ధి చెందాలి. మన ప్రేమ ఆనాటికి అంచెలంచెలుగా ఎదగాలి, అభివృద్ధి పదములోకి రావాలి. ప్రియులారా, ఏదో నేను ప్రేమిస్తున్నాను ప్రభుని అని కాదు, ఎంత ప్రేమిస్తున్నాము. యేసన్న గారిని ఒక తల్లి ప్రార్థన చేయడానికి రమ్మనిదట. యేసన్న గారు వెళ్ళేవాళ్ళట. మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఓ విషయం చెప్పనా? ఎప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినా ఒక 2 రూపాయలు చేతుల్లో పెట్టేదట. ఆమెకి ఎన్ని గొప్ప కార్యాలన్నా చేయని ప్రభు, ఎన్ని ఉన్నతమైన కార్యాలన్నా చేయని, ఎంత గొప్ప ఘనకార్యం ఆ కుటుంబంలో జరిగినప్పటికీ కూడా ఆమె ఆ 2 రూపాయలే. అంటే నేను చెప్పేది ఏదో పైసలు ఇచ్చింది అని కాదండి. నేను చెప్పేది ఈ రోజున దేవుని ప్రేమించే ఆ ప్రేమలో అభివృద్ధి కనిపించకపోవడమే మనం ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు యేసు ప్రభుని ఆ తల్లి ప్రేమించింది. ఆమె అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి ఆమె ఆ ప్రేమను వ్యక్తపరిచిందండి. ఆమె అక్కడ ఉన్న వాళ్ళు నివారించారు. ఏమమ్మా నువ్వు చేసిన పనిది, ఇంత ఖర్చు తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పోసేసావే అలా అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఆ ప్రేమ చూడండి, ప్రేమ వేరు, విస్తారమైన ప్రేమ వేరు. ఏదో ఆపదల్లో ఉన్నామని ప్రేమించడం వేరు,
ప్రతిఫలం కోరి ప్రేమించడం వేరు, విస్తారంగా ప్రేమించి ఆ ప్రేమ క్రియారూపకంగా కనిపించడం వేరండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురుని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమడిగాడు? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు ఎలా ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభువుకు తెలియదా? తెలుసు. కాకపోతే పేతురుకు తెలియాలి. నీ ప్రేమ ఎంత అభివృద్ధి చెందుతుంది, నీ ప్రేమ ఎంత సన్నగిల్లిపోతుంది, ప్రేమలో ఎంత బలహీనులమైపోతున్నామో, ప్రేమలో ఎంత బలవంతులమవుతున్నామనే ఆ అవగాహన మనకు కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమించిన ప్రేమతో మనం పోల్చుకుంటే ఏ స్థితి సరిపోద్దని చెప్పగలం? ఆలోచించండి. ఇంతవరకు చాలు అని చెప్పగలమా? ఎక్కడైనా, ఎప్పుడైనా? యేసయ్య మనల్ని ప్రేమించిన ఆ ప్రేమకి, మనం ప్రేమించే ప్రేమకు రెండు గనక మనం ప్రక్కన పెట్టుకొని బ్యారేజ్ చేసుకుంటే, యేసుప్రభు నన్ను ప్రేమించిన ప్రేమ కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా? చెప్పలేము. అసలు ఆయన ప్రేమకి అవధులే లేవు. మరి మనం ప్రేమించే ప్రేమకి ఏ స్థానం మనం కలిగి ఉన్నాము అనేది మనం గుర్తించవలసిన విషయం అండి. ఆనాడు మన నోట, మన హృదయంలో నుంచి ఈ మాట వినబడుతుంది, ప్రేమయందు నన్ను అభివృద్ధి పరచుము. ఇలా నేను ఇంతవరకు ప్రేమించడం కాదు, ఇంకా గాఢంగా నేను ప్రేమించాలి, ఇంకా నేను గాఢంగా ప్రేమించాలి, ఇంకా ఆయన ప్రేమలో అభివృద్ధి చెందాలి, ఆ ప్రేమ మాధుర్యాన్ని నేను ఆయనకు అందించాలి అనే ఒక అవగాహన మనకు కలిగి ఉండాలి. ఆ ఆశతోనే మనం బ్రతకాలనేది ఈ వాక్యం సెలవిస్తున్న చక్కటి ఆధ్యాత్మికమైన అనుభవం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. పురులారా చూడండి, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఏంటి అభివృద్ధి పొందవలసింది? మన విశ్వాసము. ప్రభువుని ఎరిగిన మొదటి దినాల్లో కొంత విశ్వాసం మనకుంటుంది. అన్ని విషయాలలో బాగు చేస్తాడని, రక్షిస్తాడని, విమోచిస్తాడని, కృపనిస్తాడని, స్వస్థపరుస్తాడని, దేవుడి రాజ్యము మనకిస్తాడని, ఇవన్నీ మన గుండెల్లో ఉండవలసిన విశ్వాసమునకు ఆధారమై ఉన్నవి. దేని మీద మన విశ్వాసము? దేవుడు రాజ్యం ఇస్తాడని, ఆయనే దేవుడని, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన విమోచిస్తాడని, ఆయన ఘనపరుస్తాడని, ఇక ఇలాగ మాట్లాడుకుంటూ వెళితే ఎన్నో విషయాల యందు మనం విశ్వాసం కలిగిన వారమై ఉంటాము. అయితే ఈ విశ్వాసము నానాటికి తగ్గిపోతుందా, తరలిపోతుందా, బలపడుతుందా? ఇక్కడ నేను ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను. చూడండి, మన అపోస్తులైన వాళ్ళని మనం గమనించినప్పుడు ఎక్కువ మంది జాలర్లు కనిపిస్తారు. ప్రభు వాళ్ళని పిలిచినప్పుడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని యేసయ్య పిలిచాడు. మీరు వాక్యంలో చదివితే వెంటనే వారు ధోనిలు విడిచి, వలలు విడిచి ఆయనను వెంబడించారంటండి. అంటే ఆయనను ఎంత విశ్వసించారో మీరు చూడండి. పేతురు కూడా విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టి, ఈయనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు యేసయ్యను చూడలేదు. మరి ఒక గుర్తెరగని ఒక వ్యక్తి మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళు ఎంత విశ్వసించగలిగితే తక్షణమే అన్ని విడిచిపెట్టి వచ్చేస్తారండి. అంత విశ్వసించారు. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో యథార్థత ఉంది. అలా మనల్ని చేయుటకు సామర్థ్యత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు ఆయన అని విశ్వసించి వచ్చేశారు. ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మరి ఇదే విశ్వాసము అంతము వరకు వారిలో కొనసాగిందా? పేతురైతే విశ్వాసం ముందు బలహీనుడైపోయాడు. శిష్యులైతే యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి ఆయన సమాధి చేయగానే అందరూ చెల్లాచెదరైపోయారు. వాళ్ళలో ఈ విశ్వాసం కనపడకుండా పోయింది. అంటే విశ్వాసము అనేది
ఏనాటికి ఆనాడు మనం కాచుకోనవలసింది, ఎప్పటికప్పుడు మనం పదిలపరుచుకోవలసింది, ఎప్పటికప్పుడు మనం అభివృద్ధి చెందవలసింది. ఏదో నేను విశ్వాసంతో రక్షించబడ్డాను అని కాదు. అప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత పొందాను అని కాదు. ఈ విశ్వాసం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలి. ఆనాడు విశ్వసించిన దానికంటే, ఆనాడు మనకున్న విశ్వాసం కంటే ఈనాడు ఇంకా బలంగా మనం విశ్వసించగలగాలి దేనినైనా. ఈనాడు ఈ విశ్వాసం కలిగి ఉన్నామంటే రాబో దినములలో ఇంకా విశ్వాసం అందు మనం బలపరచబడాలి, అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి విశ్వాసమందు కనపరుచుకోవాలి. రక్షింపబడిన మొదట్లో మనం దేనినైనా ఇట్టే విశ్వసించగలుగుతాం. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ విశ్వాసాన్ని మనం చూడలేకపోతున్నాం. ఈ రోజున విశ్వాసమందు బలహీనమైపోవడం. నేను మన పితరుల జీవిత చరిత్రలో నేను మీతో చెప్పాలంటే, వాళ్ళు విశ్వాసమందు బలపరచబడి విశ్వాసము వలన మరణాన్ని జయించారంట. మరణము రుచి చూడకుండా కొనిపోబడ్డారట. విశ్వాసమును బట్టి వాళ్ళు రాజ్యాలు జయించారంట. రాజ్యాలను జయించగలిగినంత విశ్వాస బలాన్ని వాళ్ళు పొందుకున్నారు. నా ప్రియమైన సహోదరులారా, అగ్నిని చల్లార్చారు, సింహాల నోళ్ళు మూయించారు. అంటే సింహాల కంటే బలమైన విశ్వాసం, అగ్ని కంటే బలమైన విశ్వాసం, మరణము కంటే బలమైన విశ్వాసాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామని గ్రహింపు మనకు కలిగితేనే నన్ను అభివృద్ధి పరచుము విశ్వాసమందు అని మనము వేడుకోగలుగుతాం, అని మనం ప్రార్థించుకోగలుగుతాం. దేవా యెహోవా మమ్మల్ని అభివృద్ధి పరచుము. దేంట్లో? మొదటి చెప్పాను, ప్రేమ యందు. 2 విశ్వాసమందు. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందు, జ్ఞానమందు, ఇవి 2 కూడా అభివృద్ధి పొందవలసిన విషయాలేనండి. నేను ముందే చెప్పాను కదా, ఒక స్థితికి వచ్చిన తర్వాత నిలిచిపోయేవి కావు. నేను టాప్ లెవెల్కి వచ్చేసాను, నేను పూర్ణమైన స్థితికి వచ్చేసాను, ఇంకా నేను చేయాల్సింది పొందుకోవాల్సింది ఏమి లేదు అనడం కాదు. మనం పొందుకొనవలసింది, అనుభవించవలసింది, మనం చేరుకొనవలసిన గమ్యం ఎంతో ఉంది అన్నప్పుడు మనం ఈ భావన కలిగిన వారమై ఉండాలి. కృపయందు, జ్ఞానమందు. నేను చెప్తాను కదండి, ప్రతిదినం కృప పొందుకోవాలి. ఇది అనుదిన కృప. ప్రతిదినం కృప పొందుకోవాలి. వేకునే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించి కృప పొందుకోవాలి. అనుక్షణం కృపయందు మనం ధ్యాస కలిగి ఉండాలి. నైనా నీ కృప లేక నేను అడుగు వేయలేను, నీ కృప లేకపోతే నేను నడవలేను, నీ కృప లేకపోతే జీవించలేను, నీ కృప లేకపోతే సాధించలేను. నీ కృప చేతనే నాకు సమస్తం అనుగ్రహింపబడాలి. నీ కృప, నీ కృప, నీ కృప. ప్రతి క్షణము మనం ఆయన కృప పొందుకోవాలి. ఆయన కృపే లేకపోతే ఈరోజున సజీవులు కాదు కదా. ఆయన కృపే లేకపోతే కనులు తెరిచేవాళ్ళం కాదు కదా. సజీవుల దేశంలో ఉండేవాళ్ళం కాదు కదా. సజీవుడైన ప్రభుని ఆరాధించే వాళ్ళం కాదు కదా. ఆయన కృప మనల్ని ఆవరించాలి. ఆ కృప యందు మనం బలవంతులు కావాలి. ఆ కృపను సమృద్ధిగా మనం పొందుకోవాలి. ప్రియులారా, ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంతమంది మీలో ప్రతిదినము ఆయన కృప పొందుకొని అడుగు వేస్తున్నారు? ఆయన కృప పొందుకొని ఏదైనా ప్రారంభించగలుగుతున్నారు? ఆయన కృప పొందుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? ఆ కృప మనకు కోల్పోయి, ఆ కృపను మనం కోల్పోయి కదా అపజయాలు, ఆవేదనలు, ఆక్రందనలు, కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, వ్యధలు, బాధలు, ఇవన్నీ దేని కొరకు? దేవుని కృప మన ఎడల లేకయే. ఆ కృప మనకు తోడుగా ఉంటే ఆ కృప మనల్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళుతుంది. ఆ కృప మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఆ కృప మనల్ని విజయంతో ఊరేగిస్తుంది. ఆ కృపయందును 2వది జ్ఞానమందు, దైవ జ్ఞానం, ప్రభువును కూర్చున్న జ్ఞానం, యేసు క్రీస్తునందలి జ్ఞానం. లోక జ్ఞానం కాదండి. లోకంలో కనబడే జ్ఞానము అని చెప్పుకునే విషయాలు కాదండి. దైవ జ్ఞానం, ప్రభువును కూర్చున్న జ్ఞానం, దైవత్వాన్ని కూర్చున్న జ్ఞానం.
ఆ జ్ఞానమందు మనం అభివృద్ధి చెందినప్పుడు క్రీస్తులో ఉన్న ఆ పరిపూర్ణతను మనం అర్థం చేసుకోగలుగుతాం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంత మట్టుకే చెప్పాలి మనం, ఎందుకంటే అంతకు మించి వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ సామర్థ్యతను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి మనం చెప్పవచ్చు. అలాగే జ్ఞానమందు మనం అభివృద్ధి చెందినప్పుడు ఆ దైవత్వంలో ఉన్న సకల పరిపూర్ణతని అర్థం చేసుకోగలుగుతాం. కొందరు ఆధ్యాత్మికంగా జ్ఞానం లేని జ్ఞానహీనమైన స్థితిలో ఉంటారండి. వాళ్ళకి దైవ సంబంధమైన వాటిని చెప్పినా, ఆత్మ సంబంధమైన వాటిని వాళ్ళకి వివరించినా అవి వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే ఆ జ్ఞాన సంపద లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఒకటే అంటారు, ఏమండి యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, చాలే బాబా. అంతేగాని పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి, దైవ సంబంధమైన ఆ ఆధ్యాత్మికమైన విలువల్ని, వరములు ఫలములు కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏంటిది భారంగా ఉంది అనిపిస్తుందే కానీ ఇది ఒక బాధ్యతగా ఉండాలి అని వాళ్ళు ఆలోచించలేరు. ఆ దైవ జ్ఞానం లేనప్పుడు. దైవ జ్ఞానం చేత మనం సాక్షులుగా బ్రతకగలుగుతామండి. దానియేలు ఎంత జ్ఞానం కలిగిన వాడో, యోసేపు ఎంత జ్ఞానం కలిగిన వాడో మీరు ఆలోచించండి. ఆ దైవ జ్ఞానాన్ని ప్రదర్శించినప్పుడు రాజులు సహితం ప్రభు దగ్గర శిరస్సు వంచగలిగినటువంటి ఆ స్థితి కలిగింది. ఆ దేశంలో వీళ్ళు దానియేలు కానీ యోసేపు కానీ అన్యుల దేశంలో గొప్ప సాక్షులుగా నిలిచారండి. ఎవడు అవునని కానీ కాదని కానీ చెప్పలేని గొప్ప పత్రికలుగా ఆ దేశంలో కొనియాడబడినట్లు లేఖన సత్యాలు మన ఎదుటి నిలిచి ఉన్నాయి. మరి ఆ దైవ జ్ఞానాన్ని, ఆ దైవ కృపని మనం పొందుకొని అభివృద్ధి పొందాలన్న కాంక్షతో మనం ముందుకు వెళుతున్నామా అనేది మనం విమర్శించుకోవాలి. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. ప్రేమయందు అభివృద్ధి పొందాలి, విశ్వాసమందు అభివృద్ధి పొందాలి, కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ భక్తుడు ఈ 118వ కీర్తన 25వ చరణంలో, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఈ అభివృద్ధి ప్రేమయందు, విశ్వాసమందు, కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి కలిగించుము అని మనం కూడా ప్రార్థన చేసుకునే శుభ తరుణం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, ఆనాడు భక్తులు చేసిన ప్రార్థనని మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుని మేము కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. కార్యం చేయండి, మమ్మల్ని అభివృద్ధి పరచండి. ప్రేమయందు మేము అభివృద్ధి పొందినట్లుగా, విశ్వాసమందు మేము అభివృద్ధి పొందినట్లుగా, కృపయందును మీ జ్ఞానమందును అభివృద్ధి పొందినట్లుగా మీరు కార్యసిద్ధి కలుగు చేయండి. మమ్మల్ని ఆ రీతిగా బలపరిచి దీవించమని. అయినా మీ కృపలేని క్షణం మేము తలంచలేము, మీ కృపలేని క్షణం మాకు శూన్యమే, మీ కృపలేనిది క్షణమైన మేము బ్రతుకలేము. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. మా చేతిని పట్టుకుని నడిపించి మమ్మల్ని బలవంతులుగా మార్చి సాక్షిగా వాడుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఈ దినమంతా ఆయన తన సన్నిధి ముఖకాంతిని మీ మీద ఉదయింప చేయుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.